మహముత్తారం మండలం సింగంపల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ సింగంపల్లి గ్రామానికి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి యత్నారం మరి యామన్పల్లికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఇటు నుంచి మనం పంకెన పలిమెల మండలాలకు వెళ్ళే ఈ రహదారిలో ఇక్కడ బ్రిడ్జ్ పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. దీనికి అప్రోచెస్ అటు ఇటు ఎక్కడానికి దిగడానికి మట్టి పోసే కార్యక్రమం చేయకుండా కొంత పోసి కొంత ఆగిపోయినటువంటి ఈ బ్రిడ్జిని 30 నెలలు దాటిపోయింది. 3 సంవత్సరాలకు దగ్గర ఉంది మన మంతిని ఎమ్మెల్యే గారి పరిపాలన. మంతిని ఎమ్మెల్యే గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే కట్టలేకపోయిండు. ఆ శిలాఫలక కూడా ఇక్కడనే ఉన్నది, ఆయన కట్టలేకపోయిండు. అర్ధాంతరంగా మధ్యలో కాంట్రాక్టర్ వెళ్ళిపోయిండు. దాన్ని నేను స్వయంగా దగ్గరుండి పంకెన వయా మోదేడు సింగంపల్లి రోడ్డు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు 25 కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేపిస్తే 3 సంవత్సరాలకు దగ్గర వచ్చింది. అయ్యగారు ఇప్పటి వరకు ఈ బ్రిడ్జిని కనీసం అప్రోచ్ చేయలేదు. అందుకే ఇవాళ నేను ఎందుకు ఆవేశపూరితంగా ఎందుకు కోపంతో మాట్లాడుతున్నా అంటే, మంతిని పట్టణంలో ఆడబిడ్డల ఆసుపత్రిని చక్కగా చూడు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ప్రజల రవాణా సౌకర్యం చూడు, వీరి స్థితిగతులను చూడు. అందుకే అంటున్నా, నీకు ఓటు సంబంధం తప్ప పేగు సంబంధం లేదు. దుద్దిల శ్రీధర్ ఇప్పటికైనా కళ్ళు తెరువు. మేము ఏదైనా ఒక సమస్యను చూపిస్తే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయించకుండా నీ మనుషులను పెట్టి మమ్మల్ని తిట్టించేటువంటి సమయాన్ని దీన్ని అభివృద్ధి చేయడానికి కేటాయించు అని చెప్తే ఇప్పటి వరకు కళ్ళు తెరవడం లేదు దుద్దిల శ్రీధర్. ఇంకేమంటున్నాడు, ఎలక్షన్లు వస్తే ఈ విధంగా ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఆయన ఎలక్షన్లలో ఒక విషయాన్ని మాట్లాడతాడు, మీరే వినాలే. ఏం చెప్తున్నా, రింగ్ రోడ్ చూసినాం, నిలబడ్డాం. ఈరోజు ఆ రోజు రింగ్ రోడ్ సంకల్పన చేసిన దాని వారు ఈ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ నిలబడి మాట్లాడుతా ఉన్నా. ఏమనాలి అసలు? మనిషా పశువా? అసలు చదువుకున్నాడా చదువుకోలేదా? ఎందుకు కోపం రాదు నాకు? ఎందుకు కోపం వస్తుంది అంటే, నేను ఇక్కడ పుట్టి పెరిగిన, ఈ ఆకలి చూసిన, ఈ కన్నీళ్లు చూసిన కనుకనే నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే అనేక కార్యక్రమాలు చేసినాం. అరే సన్నాసి, రింగ్ రోడ్డు నువ్వు చేసినట్టుంటే, ఈ రింగ్ రోడ్డు నువ్వు పూర్తి చేసినట్టుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. చూపిస్తావా ఫారెస్ట్ క్లియరెన్స్లు ఎప్పుడు వచ్చినాయో? చెబుతావా సింగంపల్లి కాడ బ్రిడ్జ్ ఎప్పుడైందో, నీలంపల్లి కాడ బ్రిడ్జ్ ఎప్పుడైందో, సర్వాయిపేట కాడ బ్రిడ్జ్ ఎప్పుడైందో, పెద్దంపేట కాడ బ్రిడ్జ్ ఎప్పుడైందో చెప్తావా? ఇవి నువ్వు చేసినవా? నీ అయ్యే సంకల్పించి నా రోడ్డు నువ్వు పూర్తి చేసినట్టయితే జీవితాంతం నువ్వే ఎమ్మెల్యేగా ఉండొచ్చు. నేను ఇంకా దానికి ఎదురు కూడా రాను. నీ అయ్యే సంకల్పించిన మరి రోడ్డు పూర్తి చేస్తే ఈ సింగంపల్లి సంకల్పించలేదా? మీ నాయన సింగంపల్లి పట్టించుకోవద్దన్నడా? మంతిని ఆసుపత్రిలో డాక్టర్లు ఉంచొద్దన్నడా? అసలు ఇప్పటి వరకు మీ అయ్యా సంకల్పం ఏందో చెప్పాలిగా సమాజానికి. మా నాయన ఏం ఆశించిండు, ఏం పూర్తి చేసినా, ఏం పూర్తి చేయాలో చెప్పినావు ఇప్పటి వరకు? కంప్లీట్ అయిన రోడ్ల మీదకి వచ్చి, కంప్లీట్ అయినటువంటి భవనాల దగ్గరికి వచ్చి నేనే కంప్లీట్ చేసిన అని చెప్పే సన్నాసి ఎవడని ఉన్నాడా ఈ ప్రపంచంలో? నువ్వు చదువుకున్నావు కదా, ఎల్ఎల్బి చేసినా అన్నావు కదా, ఢిల్లీలో చదువుకున్నాను, గిదేనా నీకు నేర్పిన చదువు? మీ నాయన గిదే చెప్పాడా మీకు? అబద్ధాలు ఆడు, మోసం చెయ్యి, 3 ఓట్లు ఉన్నటువంటి మన కుటుంబం గెలవాలంటే మోసం చెప్తే వేరే ఏమి లేదని నేర్పించిపోయినా మీ నాయన? మీ నాయన 3 సార్లు మోసం చేసి గెలిచిండు, నువ్వు 5 సార్లు మోసం చేసి గెలిచినావు. రింగ్ రోడ్ పూర్తి చేసిన అని చెప్పే కనీసం జ్ఞానం ఉండాలి నీకు. 65 కిలోమీటర్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఫారెస్టర్ మినిస్టర్ గా ఉన్నటువంటి జోగు రామన్న గారి నేతృత్వంలో ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకొచ్చి పూర్తి చేసింది మేము. ఇక్కడ పంకెన నుంచి మోదేడు సింగంపల్లి రోడ్ చేసింది మేము, రెడ్డిపల్లికి రోడ్ చేసింది మేము. పూర్తి రింగ్ రోడ్ 65 కిలోమీటర్లు, దాదాపు 11కు ఎక్కువ బ్రిడ్జిలు కట్టింది మేము. కనుకనూరులో బ్రిడ్జి కట్టింది మేము. ఎట్లా చెప్పుకుంటావా నువ్వు? ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతావా? ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గర నీ ముఖానికి
మట్టి పోయని సన్నాసివి బ్రిడ్జిలు కట్టించినవాను, రోడ్ వేసినవాను. నీకు సిగ్గు శరం ఉంటే, ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సోయి ఉంటే, వానికి ఎట్లా సంబంధం లేదు ఇక్కడ ప్రజలతోటి, పేగు సంబంధం లేదు, ఓటు సంబంధమే ఉంది. కానీ ఇక్కడ పేగు సంబంధం ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలి. మా అక్క అంటున్నది, ఇక్కడ సర్పంచ్ను మాత్రం పట్టుకపోయింది కానీ ఇక్కడ పనులు మాత్రం పట్టుకపోతున్నాడని ఈ ఊరు వాళ్ళు అంటున్నారు. సర్పంచ్ని తీసుకునే సోయి ఉన్నది కానీ సర్పంచ్కు ఈ గ్రామానికి సంబంధించిన పనులు చేసే సోయి లేదా మీకు? ఇవాళ 3 సంవత్సరాలకు దగ్గర వస్తుంది. ఆఫ్టర్ ఆల్ కి మట్టిపోయినటువంటి దద్దమ్మము సన్నాసివి ఎందుకు నేను తిట్టాదిగా? ఏం చేస్తున్నావు నువ్వు? 3 నీ తమ్మునికి దోషి పెడుతున్నావు. మళ్ళా ఓట్లు వస్తే మళ్ళా నోట్ల సంచులు పట్టుకొని వస్తావు. ఏడు నీ తమ్ముడు ఇక్కడికి రావాలగా బ్రిడ్జి కాడ? మొన్న పెళ్లి ఖర్చిపోయిందిగా సన్నాసి, చూడలేదా? వాడు కూడా చూడాలి కదా, చెయ్యాలి కదా. కనీసం నువ్వు దోసుకుంటున్నావు కదా. ఇవాళ అక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా తోటి దోసుకుంటున్నారు కదా. వానికి ఏమనుకో కాంట్రాక్టర్ చెప్పినా పోతాడు కదా మట్టి. ఇది కూడా చేయించలేవా? నీకు పదవి ఇచ్చింది నీ కుటుంబానికి దోషి పెట్టడానికా? ఇంత పెద్ద సమాజం మాది, 80% పైబడి ఉన్నాం మేము. 3 ఓట్లునే నీ కుటుంబానికి. ఎన్ని రోజులు మోసగిస్తారు మీరు? ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు? వేరేటోడు ఎవరికో పుట్టినాట నేను ముద్దాడినట్టున్నది నీ కథ. ఎవరో కన్న బిడ్డను నేనే కన్నా అని చెప్పుకున్నట్టున్నది నీ కథ అంతా. ఎన్ని రోజులే మీరు ఇంకా ఈ చూడు, ఈ బ్రిడ్జి చూడు, సింగంపల్లి కాడ ఈ మట్టి అప్రోచెస్ పోయాలి కదా. కనీసం అప్రోచెస్, ఇంత పెద్ద పదవి, రోజు ముఖ్యమంత్రితోటే కలిసి ఉంటున్నావు కదా, ముఖ్యమంత్రి సంకల్నే ఉంటున్నావు కదా. కనుక నేను చెప్తున్నా, వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే మమ్మల్ని తిట్టించుడు మానుకో, మా మీద కేసులు పెట్టించుడు మానుకో, మా మీద పోలీసు వాళ్ళని పెట్టి దబాయించే కార్యక్రమం చేసుడు మానుకో. ఈ కళ్ళు తెరువు, కనీసం కళ్ళు తెరవా? నీ తమ్ముడు వచ్చిపోయాడు కాడు సన్నాసి మొన్నడు జోకర్ గాడు. ఆ జోకర్ గాడు ఈయనే ఉంటాడని చెప్తే నేను నేను అందుబాటులో ఉండా, నా జోకరే ఈడ తిరుగుతుంటాడు అన్నావు కదా. ఆ జోకర్ గాడు అయితే మేము సంబరపడాలి ఆయన నచ్చిండని. ఈ మట్టి పోయించరా మీరు? ఇంకెన్ని చూపిస్తాం మీకు? బోలెడు ఉన్నాయి మీరు చూపించేటి. మీరు కళ్ళు తెరుస్తారని ఆగుతున్నా, అయినా మీ లోపల చలనం వస్తలేదు. మళ్ళీ రేపు పొద్దున మమ్మల్ని తిట్టాలి మీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు. ఇదా నువ్వు చేసే పని? ఎన్ని రోజులు తిట్టించి బతుకుతావు? డాక్టర్ని పెట్టు మంతిన్లా, ఇక్కడ వసతులు చూడు. రేపు వర్షాకాలం వస్తుంది, రాకపోకలు లేకపోతే చాలా కష్టపడతారు. ఇట్లా అని తిరిగిపోవాలి రేపు పొద్దున నీళ్లు పడితే, వర్షం పడితే. కనుక ఇవాళ దుద్దిల్ల శ్రీధర్, నిన్ను సన్నాసి, సవట, దద్దమ్మ అని ఎందుకంటున్నా అంటే ఇగో ఇది చూపించి అంటున్నా. బట్టిగానే అంటలేను, ఏదో నేను ఎమ్మెల్యే ఓడిపోయినా, నువ్వేదో పెద్ద పదవిలో ఉన్నావని నాకు ఈర్ష లేదు. నా తపన, నా ఆకాంక్ష, నా 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 గుండె బాధ ఏంటంటే, ఈ మట్టిలో పుట్టిన ఈ కన్నీళ్లు తెలుసు కనుక నేను అధికారంలో ఉన్నప్పుడు కష్టపడి ఈ పనులు చేయించిన, అధికారం లేకపోతే నీ మెడలు వచ్చి నేను పని చేయించాలనే ఒక ఆలోచనతోటి ఎంత అవకాశం దొరుకుతంత మా వర్గాల ఆకలి తీరాలంటే నేను ఒక క్షణం కూడా నిద్రపోవద్దు. నాకు నిద్ర పట్టొద్దు, నాకు నిద్ర పడతలేదు. ఎందుకంటే 78 సంవత్సరాలు అయిపోయింది. 79 సంవత్సరాల స్వతంత్రంలో ఇంకా మేము అడక్క తింటున్నాం, ఇంకా మేము పూరి గుడిసెలల్లో ఉన్నాం, ఇంకా మేము అన్నమో రామచంద్ర అని దేవుని దిక్కు చూసి బతుకుతున్నాం. కారణం నీలాంటి సన్నాసులు మా ఓట్లు వేయించుకున్నారు, మాకు పనిచేస్తలేరు కనుక ఇవాళ నేను అప్రమత్తం అవుతున్నా. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, నా మీద ఎంతమందితో తిట్టిపించినా, ఎన్ని కేసులు పెట్టిపించినా, ఇప్పటికే 10, 12 కేసులు పెట్టినావు, ఇంకెన్ని కేసులు పెట్టినా నేను మాత్రం నేను విడిచిపెట్టా. నీతోటి మెడలు వంచి, మొన్న నేను బస్ స్టాండ్కి పోతే బస్ స్టాండ్ లేదు, ₹1 తీసుకొచ్చినావు. అట్లనే ఈ పని కూడా చెయ్యి. ఇప్పుడు వర్షాలు పడకముందే ఇప్పుడు అవకాశం ఉంది, బండ్లు నడిచే అవకాశం ఉంది, పోయి రేపు పోతురా. నన్ను తిట్టేటోళ్ళను నన్ను తిట్టుడు మానుకొని వచ్చి పని చేయమని చెప్పు. ఆ ఇసుక కాంట్రాక్టర్లకు, చెరువులలో మట్టి దోసుకున్నటువంటి మట్టి కాంట్రాక్టర్లకు చెప్పి పని చేయించు, ఆ పనిని చేయి. కనుక ఖచ్చితంగా విడిచిపెట్టము, వెంటాడతాము, మీ మెడలు వంచుతాము. నన్ను ఏదో ఎవరితోటో తిట్టిపిచ్చి నన్ను మానసికంగా దెబ్బ చేసి నన్ను భయపెట్టేయాలని నువ్వు ఏదైతే చూస్తున్నావో అది సాగనివ్వగాక సాగనివ్వ. ఈ మట్టిల్లే పుట్టినా, ఈ మట్టిల్లే నా అంతిమం జరుగుతుంది. ఈ మట్టి బిడ్డను కనుక ఈ మట్టి కోసమే నా పోరాటం జరుగుతుందని తెలియజేస్తూ, కళ్ళు తెరవాలని సింగంపల్లిలో ఇవాళ కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.